ఆదిలక్ష్మి, నా పాదములు తీసుకుని నీ తొడ మీద పెట్టుకుని ఒత్తుకో. వరుణ కన్య, ఇదే నా సరసపట్టు. ఇంద్రకన్య, ఏది నీ అదరామృతం. ఆహా. నాగకన్య, ఒక్కసారి దగ్గరికి రా. వద్దులే, సేఫ్టీ కొంచెం నువ్వు వెనకుంటమే బెటర్. నువ్వు వద్దు, నువ్వు పెట్టు. ఇంకోటి. అమ్మా ఆదిలక్ష్మి, నా ఒక్కగానొక్క కూతురా, ఎక్కడున్నావు తల్లి? ఏటి ఈ చిత్రం? ఏటిది? ఇలాంటి అన్యాయం ఎక్కడైనా జరుగుద్దా? కట్టుకున్న దానికి కాళ్ళుని, ఉంచుకున్న దానికి ఒళ్ళునా? నేను తట్టుకోలేకపోతున్నాడా? అరే డిప్పా, అరే గొత్తాం. వస్తున్నా. అంత గట్టిగా కేకేసేవటాలుడే. కేకలు కదరా రే, ఇక ఏడు పెద్దకురా. ఏడు పెద్దకు కాళ్ళు నీ కూతురు వాళ్ళనే పెట్టుకొని పడుకున్నారు కదరా. నీకు ఏడు పెద్దకురా నీకు. ఏంటా లుక్స్ ఎక్స్చేంజ్ ఏంటి? నువ్వు అసలు ఆ దేవతా కన్యల దగ్గరికి రావటమే గొప్ప. వచ్చావే అనుకో, చూసి తరించిపోవాలి గాని ఏడుపు చూసి దేవతామణులు వెళ్ళిపోయారా? రేయ్, నేను సాయంత్రం భోజనం చేసి పడుకునే లోపు ఆ దేవతామణులు వచ్చి నా పక్కనే ఉండాలి. నువ్వేం చేస్తావు తెలుసు? ఎట్టెళ్ళమంటావు వాళ్ళుడు? రేయ్, దేవతాలోకం నా మీద నిఘా ఉంచింది కాబట్టి ఒకసారి కర్నూలు వైపు తీసుకెళ్లారు, ఒకసారి కాకినాడ వైపు తీసుకెళ్లారు. ముష్టి భేదమే నీ మీదేంట్రా? నువ్వు ఎటు కావాలంటే ఎట్టెళ్ళు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 7 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండాలో. రే వెళ్ళు. ఏం అక్కర్లేదు, దారి పడుకున్న బోర్డు దాబా రెస్టారెంట్ ఉన్నాయి. వీడు తినే తిండికి ఇదో. వెళ్ళు. అలాగే. నువ్వు కాళ్ళొత్తు. కాలు ఇవ్వండి. నేను ఇవ్వాలా? నువ్వు తీసుకోలేవా? రెండో కాలు వద్దు. నువ్వు ఒత్తుతానే ఉండు, నేను గురక పెట్టే వరకు ఒత్తుతానే ఉండు. నా కూతురు మెడలో పుస్తులు తాడు తెగదని ఏ మహానుభావుడైనా గ్యారంటీ ఇస్తానంటే ఆంధ్రదేశంలో ఉండే గ్రామ దేవతలందరికీ ఈ నడ్డంగా బలిచ్చేద్దును. అయ్యో 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 అయ్యో, రేయ్, ఎవర్రా ఈ పూలు కోసింది? నేనే. ఇదేమన్నా నీ బాబు గారి తోట? నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి, నేను కోసుకోమంటే కోసుకోవాలి. ఇవి నా పూలు. నా ఇష్టం. వేళకాలంగా ఉందా? నడు బయటికి. రమ్మంటే వచ్చానా, పొమ్మంటే పోవడానికి? ఎలా పోవని నేను చూస్తానే. సరే చూడు. రాచు. ఎక్కడికి మోసుకెళ్తున్నావు? చూడు. స్విమ్మింగ్ పూల్ లో వేస్తావా? ఎక్కడేస్తానో చూడు. ఏంటికి వెళ్తున్నా? ఇక్కడ పడు, నీ రోగం కుదురుద్ది. ఏయ్, మళ్ళీ లోపలికి వద్దాం అనుకుంటున్నావేమో, ఈరగ తీస్తా. ఏంట్రా ఇదంతా? నా తప్పే లేదండి, తమరి గురించి మొత్తం అమ్మాయికి చెప్పానండి. ఇదంతా తనే చేసిందా? రాత్రి అంతా నిద్రపోకుండా చేసిందండి. సెంటిమెంట్ లేని శేషరత్నం గారు మనవడని చిలక్క చెప్పినట్టు చెప్పా. అయినా తన మెల్ల తొక్కల ప్రేమాభిమానాలు మీ క్యాటర్ పడిపోకుండా అమ్మాయిని బయటికి పంపించి మంచి పని చేశారు. ఇదేంటి నా డైలాగ్ విని ఇంత సీరియస్గా వెళ్ళిపోతున్నాడు? హాయ్ వెంకులు. ఇందు, దిగు, లోపలికి వెళ్దాం. నేను రాను. సారీ మణికణు, ముझे మాఫ్ కర్నా. నేను రాను. రా ఇందు, లోపలికి వెళ్దాం. అవసరమైతే దించి తీసుకెళ్ళు. ఆహా, మగాడు దించడు, దిగేలా చేస్తాడు, చూస్తావా? హే రా నానమ్మా.
ఇదే నా ఇల్లు. హౌ డు లైక్ ఇట్? చాలా బాగుంది. నీకు మంచి టేస్ట్ ఉంది వెంకులు. అందుకే నువ్వు నా పక్కన ఉంది. అప్పుడేం చూసావు? పైకి పద, చూడాల్సింది చాలా ఉంది. దా. ఎన్ని చీరలా? కంచి, ధర్మవరం, బెనారస్, టస్సర్, క్రేప్, డిజైనర్ వేర్ అన్నీ రెండేసి. రెండేసి దేనికి? చెప్తా దా. ఇందు హై హీల్స్, ఫ్లాట్ టోస్, మకసిన్, స్లిప్ ఆన్స్ అన్ని 2 pairs ఒకే రకం. ఒకటి పోతే ఇంకొకటి కదా? నో 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 నీ గర్ల్, కమ్ ఆన్ లెట్స్ గో. ఝుమ్కీ, నెక్లెస్, అరవంకి, వడ్డాణం, రాళ్ల గాజులు అన్ని రెండేసి ఒకే రకం. ఆ, ఒకటి గిల్ట్, ఒకటి ఒరిజినల్ కదా? నో 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 దా. సీ దిస్. ట్రిపుల్ కార్డ్ బెడ్డా? యా. అంటే మధ్య నువ్వు, అటు నేను, ఇటు మన పాప కదా? నో 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 దా. కమ్ ఐల్ టెల్ యు. హే ఇందు, నీకు చూపించబోయే ఫైనల్ క్లూ ఇదే. Okay. చూపించేస్తున్నా. చూపించు. చూపించేస్తున్నా. టా-టా-డై. దొంగ, అర్థమైంది. ఇటు నేను, అటు నేను, మధ్యలో నువ్వు కదా? యు ఆర్ రైట్, బట్ ఓన్లీ 50%. మిగతా 50 నన్ను సస్పెన్స్ లో పెట్టకుండా ఆ పక్కనెవరో చెప్పు. మొద్దు నీ చెల్లి. నా చెల్లెలా? నాకు చెల్లెలెవరూ లేరే. నీతో పాటు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు చెల్లెలవుతుంది కదా ఇందు. ఏమంటున్నావు నువ్వు? అవునిందు, ఎవరికి ఏ లోటు జరగకూడదని అన్ని రెండేసుకుని పెట్టాను. ట్రిపుల్ బెడ్ కాట్లో అటు ఆవిడ, ఇటు నువ్వు. ఆ ఫోటో ఫ్రేమ్లో మధ్యలో నేను, చెరోవైపు మీరు. ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక, నా జీవితాశయం కూడా. ఈ దరిద్ర బుద్ధి నీ బుర్రకి పుట్టిందా, లేకపోతే ఎవరైనా ఎక్కించారా? మనవడా, నీకు విషయం చెబుతా భగవద్గీతలాగా మనసులో ఎట్టుకో. ఏ మగాడి బతుకైనా ఆడదాని తాలిబొట్టు మీదే ఆధారపడి ఉంటుంది. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒకటి ఓటిదైనా ఒకటి గట్టిదైతే 100 ఏళ్ళు బతుకుతావు. పెళ్లి చేసుకోవయ్యా అని మీ తాతకు చెప్పా. పెళ్ళ పోయాడు. ఇదే మాట మీ నాన్నకి చెప్పా. ఎన్లా పోయాడు. అదేంటి పెద్దమ్మా, అట్ట 2 పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పు కాదు? తప్పేమందరూ తెక్కేదవల్లారా. ఇట్టు మూర్తికి 2 పెళ్ళాలి, శివుడికి 2, వినాయకుడికి 2, సుబ్రహ్మణ్యానికి 2. ఆ రామయ్య తండ్రి ఉన్నాడు, ఒక పెళ్ళి ఒక పెళ్ళాం అన్నాడు. యామన్నా సుఖపడ్డా? అడవులు పట్టుకుని తిరిగాడు. పెళ్ళాం బిడ్డలను అడవుల్లోనే వదిలేశాడు. నీకు అట్టాంటి కట్టాలు రాకూడదనే పుట్టగానే వెంకటేశ్వర్లు అని పేరు పెట్టుకున్నాను రా. నాయనా మనవడా, నేను చెప్పిన అన్ని మనసులో పెట్టుకుని ఇద్దరిని ఒకటే పల్లి పెళ్లి చేసుకుని 100 ఏళ్ళు బతకాలి. చేసుకుంటానని మాటేరా, మాటేరా. మా నానమ్మ చెప్పిన మాట నాలో బలమైన కోరికగా మారిపోయింది. ఎంతగా అంటే 2 పెళ్ళిళ్ళు చేసుకోకపోతే జీవితమే వేస్ట్ అని. ఎంతగా? ఏమిటా అర్థం లేని కోరిక? 10 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు 1000 ఏళ్ళు బతికేస్తాడా? 25 ఏళ్ళకే చావచ్చు కదా. నీకు దండం పెడతాను, ఆ ఆలోచన మానే ప్లీజ్. సారీ, నీకు అభ్యంతరం అయితే వేరే ఎవరినైనా చేసుకుని సెటిల్ అయిపో. ప్రేమించిన నువ్వు లేని పెళ్లి మాత్రం నాకు జరగదు. అలాగని నా కోరిక ఆలోచన మారవు. ఆలోచించుకో. నువ్వు కాదంటే నేను బ్రతకను. ఏ విషయమో తాగి చచ్చిపోతాను. ఇదిగో నా ఫోన్. చావాలనుకునే ముందు ఫోన్ చేయి, ఇద్దరం కలిసే చద్దాం.